హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక సెమీ కమర్షియల్ హౌస్ అండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న సెమీ కమర్షియల్ హౌస్ అనమాట. మెయిన్ రోడ్కి వచ్చేసరికి మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందండి. చుట్టూతా మీరు లొకేషన్ ఒకసారి చూపిస్తాను చూడండి. చుట్టూతా అయితే మీకు హౌజెస్ ఉంటాయి, అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా ఉంటాయి. అందుకనే మీకు ఇక్కడ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. చాలా తక్కువ ప్రైస్కే వస్తుందన్నమాట. ఇది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి. ఇది రోడ్ వచ్చేసరికి మీకు ఇది 25 ఫీట్ రోడ్ అనమాట. ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. సీసీ రోడ్స్ అయితే రాలేదు. మీకు క్లియర్గా చూసుకోండి. కాలనీ కూడా చూపిస్తాను మీకు. మంచి కాలనీ అనమాట. ఇది మంచి లొకేషన్లో ఉంది, మంచి కాలనీ ఇది. ఈ హౌస్ వచ్చేసరికి మీకు 148 గజాల్లో కట్టిన హౌస్ అండి. 148 స్క్వేర్ యార్డ్స్. ఫ్రంట్ ఎలివేషన్ క్లియర్గా నేను చూపిస్తున్నాను చూడండి. మీ గ్రౌండ్ ఫ్లోరు అలాగే ఫస్ట్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్తో పాటు రూము కిచెన్తో పాటు మీకు షటర్ ఇచ్చారు, అలాగే పార్కింగ్ ఉందన్నమాట. క్లియర్ టైటిల్ అండి. టైటిల్ విషయానికి వస్తే, లీగాలిటీ విషయానికి వస్తే ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ప్లాట్, 100% క్లియర్ టైటిల్, G+1 మున్సిపల్ పర్మిషన్తో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎల్బీ నగర్ మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. GHMC అప్రూవ్డ్ హౌస్. మీకు బ్యాంక్ లోన్ కూడా 70% నుంచి 80%, మీ ప్రొఫైల్ బాగుంటే 80% వరకు మీకు లోన్ వస్తుందన్నమాట. ఇది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి. డైమెన్షన్ వచ్చేసరికి మీకు రోడ్ సైడ్ వచ్చేసరికి 32 ఉంటుంది, అలాగే విడ్త్ వచ్చేసరికి 42 ఉంటుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో షటర్ సైజ్ అయితే మీకు చూసుకోవచ్చు. ఇది షటర్ అండి. ఇది షటర్ సైజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మంచి పెద్ద సైజ్ షటర్ అయితే ఇచ్చారు. అలాగే ఇటు వచ్చేసరికి మీకు గేట్ ఉంది. మీకు ఐరన్ గేట్ అయితే ఇచ్చారు. అలాగే మనం కార్ పార్కింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాం మనం. పార్కింగ్ ఏరియా చూడండి, మీకు చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. ఈజీగా మీకు 2 కార్స్ మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు 2 కార్స్ ఉన్నా మీరు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, ఒకళ్ళు రెంట్కి ఇచ్చుకున్నా. క్లియర్గా చూడండి, పార్కింగ్ చాలా పెద్ద పార్కింగ్ ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు. పార్కింగ్ ఏరియా మీరు చూడొచ్చు. పార్కింగ్ ఏరియాలో మీకు గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి, సంప్ అవైలబుల్ ఉంది. సంప్ కెపాసిటీ వచ్చేసరికి 2000 లీటర్స్ కెపాసిటీ ఉన్న సంప్ అయితే ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఈ ఏరియాకి అయితే ఉందన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ యొక్క పోర్షన్ అయితే మనం చూద్దాం ఇప్పుడు. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పూజా స్పేస్ అయితే ఉంది. కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది, చూశారు కదా కిచెన్ ఏరియా. అలాగే సిమెట్రిక్ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. అలాగే దీని పక్కన వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. వాష్రూమ్ అనేది మీకు ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనం, ఇది మీకు బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది మీరు చూడండి. అలాగే స్టోరేజ్ స్పేస్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్, ఫొటోస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక దీని విషయానికి వస్తే మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. అలాగే గెస్ట్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. స్టెప్స్ కింద గెస్ట్ వాష్రూమ్ ఇచ్చారు. 100% వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. చుట్టూతో మనం మోయి రావచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,10,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుందండి. మనం హౌస్ వెస్ట్ ఫేస్ నుంచి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ నుంచి మనం పైకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ ఆన్ అవుతున్నాము. మీరు స్టెప్స్ చూసుకోవచ్చు. గ్రానైట్ మార్బుల్స్ యూస్ చేశారు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు పూజా రూము, డైనింగ్ ఏరియా 2 ఉంటాయి. క్లియర్గా అది కూడా నేను చూపిస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత మీరు కాంటాక్ట్ అవ్వండి. కారిడార్ చూడండి. ఫస్ట్ ఫ్లోర్ యొక్క కారిడార్ అనేది కూడా మీకు ఫాల్ సీలింగ్తో ఇచ్చారు, డిజైన్ చేశారు. అలాగే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది.
అలాగే మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేకూర్తో చేయడం జరిగిందండి. గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారనమాట. ఇక మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుదాం. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కూడా ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరిగింది, ఏదైతే వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి బాల్కనీ లాగా కూడా ఉందన్నమాట. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. మీరు హాల్ యొక్క సైజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంచి స్పేస్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డోర్ నుంచి మనం బయటికి వెళ్తే ఇటు వాష్ ఏరియా అనేది మీకు బ్యాక్ సైడ్ వాష్రూమ్ అనేది ఉంటుంది, చూపిస్తాను అది కూడా క్లియర్గా మీకు. ఇటు బాల్కనీ లాగా వచ్చేస్తారు మీరు, చుట్టూ మోయి రావచ్చు అనమాట. వాష్రూమ్ అయితే లేదు ఫ్రెండ్స్, బాల్కనీ లాగైతే ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఆ బెడ్రూమ్ నుంచి కూడా బయటకు ఉంది, అది కూడా క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసరికి మీకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా మీరు చూడండి, మనకి స్టోరేజ్ కోసం సిమెంటిక్ ర్యాక్స్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అవుట్ సైడ్ డైనింగ్ ఏరియాకి కిచెన్కి పక్కన మీకు డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డోర్ ద్వారా మనం బయటికి వెళ్ళిపోయి వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు మీకు వాష్ ఏరియా అనేది వస్తుంది, వాష్ ఏరియా చూసుకోవచ్చు, టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇటు పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ వచ్చేసరికి మనకి సపరేట్ డోర్తో అయితే ఇచ్చారండి. టైల్స్ అయితే యూజ్ చేశారు, సపరేట్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది, చాలా నీట్గా అయితే ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి కిచెన్ అయితే ఉంటుంది. కిచెన్ ఏరియాకి వచ్చేసరికి టైల్స్ అయితే యూజ్ చేశారు, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే మనకి స్టోరేజ్ కోసం సిమెంట్రిక్ ర్యాక్స్ ఇచ్చారు. యూ టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి, మీరు క్లియర్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక మనం బెడ్రూమ్స్కి అయితే మూవ్ ఆన్ అవుదాం. 2 BHK పోర్షన్ ఫ్రెండ్స్ ఇది. మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. అలాగే ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు, టైల్స్ యూజ్ చేశారు. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ క్లియర్ కట్గా ఇచ్చారు, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది మీరు చూడండి, చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 148 గజాల హౌస్ అండి ఇది. 1,10,00,000 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్గా కోట్ చేస్తున్నారు. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఇంజాపూర్ దగ్గరలో ఉందండి. లక్ష్మీప్రియ కాలనీ అంటారు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇస్తారు. ఇక్కడ నుంచి రైట్కి మూవ్ అయితే సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, మీకు బాల్కనీ కూడా ఉంటుంది దీనికి. రూమ్ యొక్క సైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి, సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమెంట్రిక్ ర్యాక్స్ ఇచ్చారు, పైన మనకి ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు స్టోరేజ్ కోసం. ఇటు బాల్కనీకి మనం బయటకు వచ్చేయచ్చండి. దీనికి డోర్ లాగా ఇచ్చారండి, మస్కిటో మెష్ ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు. ఈ డోర్ లాగా మనకి మస్కిటో మెష్ ఇలా ఉంటుందన్నమాట. గ్లాస్ డోర్ అయితే ఇచ్చారు, స్లైడ్ డోర్. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. టోటల్ టెరెస్ ఏరియాకి చూపిస్తున్నాను. టెరెస్ ఏరియాకి వెళ్దాం మనం. రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది, క్లియర్గా చూడొచ్చు మీరు. ఇది పిల్లర్స్తో కట్టిన హౌసే, క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్. వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వలేదు, వాటర్ ట్యాంక్స్ కూడా మీకు ఇస్తారు. ఒక వాటర్ ట్యాంక్ ఇస్తారు, పెద్ద వాటర్ ట్యాంకు. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు నచ్చినట్టయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.